అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హీట్ పుట్టిస్తుంది. గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ఎన్నిక, పైగా అటు అధికార కాంగ్రెస్, ఇటు సిట్టింగ్ బీఆర్ఎస్ పోటీ మధ్య బీజేపీ కూడా పావులు కదుపుతుంది. ఇప్పటికే ఈ మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు ఖరారయ్యారు. ఫైటింగ్ పై క్లారిటీ కూడా వచ్చింది. తెర వెనుక రహస్య వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఒకరిది సెంటిమెంట్ పై ఆశలు, మరొకరిది అభివృద్ధిపై ఆశలు, ఇంకొకరిది వరుస ఓటమిలపై రివెంజ్ ప్లాన్స్. ఎవరు నెగ్గుతారు, బలాలేంటి, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు పొలిటికల్ రౌండప్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో చర్చ నడిచేలా చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ గెలిస్తే ఓకే, కానీ ఓడితే మాత్రం పార్టీలపై గట్టిగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక జూబ్లీహిల్స్లో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న రిజల్ట్ రానుంది. సో టైం చాలా తక్కువగా ఉంది. కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు సవాల్గా మారింది. చాలా కసరత్తుల తర్వాత స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్ యాదవ్కు టికెట్ను ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు ఇక్కడ ప్రచారంలో దింపింది. ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది కూడా. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టినా గ్రేటర్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి ఏర్పడుతుందనుకుంటున్నారు. అయితే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సెగ్మెంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నవీన్ యాదవ్ బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ అభ్యర్థి కావడం ఇక్కడ ప్లస్ పాయింట్. ప్రస్తుతం తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ ఫ్యాక్టరీ ఎన్నికల్లో పనిచేస్తుందని ఆశలు పెట్టుకుంటోంది కాంగ్రెస్. నవీన్ గతంలో 2 సార్లు ఓడిపోయారన్న సెంటిమెంట్ కూడా బలంగానే ఉంది. పైగా అతడు చేసే సేవా కార్యక్రమాలు గట్టెక్కిస్తాయనుకుంటున్నారు. నవీన్ యాదవ్ తండ్రికి ఈ సెగ్మెంట్లో గత 4 దశాబ్దాలుగా బలమైన అనుబంధం ఉంది. కొన్ని రోజులుగా ఈ సెగ్మెంట్లో వరుసగా మంత్రుల పర్యటనలు, భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగడం పాజిటివ్గా మారుతోంది. పైగా నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం, మైనార్టీ వర్గాల సపోర్ట్ కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు వీరి కుటుంబంపై ఉన్న కేసులను ప్రత్యర్థి పార్టీలు అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ అజహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి లాంటి వాళ్లను ఇప్పటికే బుజ్జగించారు. అయితే వారు ఎంతవరకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారుతోంది. అటు బీఆర్ఎస్ కి ధీటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవట్లేదన్న విషయం కూడా కాస్త కాంగ్రెస్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. ఓట్ చోరీ పాలిటిక్స్, వివిధ వర్గాలు పోటీకి దిగుతామని సవాళ్లు చేస్తుండడం జూబ్లీహిల్స్ బైపోల్లో హీట్ను మరింత పెంచుతోంది. ఇక మాగంటి సునీత, అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల వ్యూహాలు, మధ్యలో ఎంఐఎం గేమ్, ఇవన్నీ ఓ ఫ్యాక్టర్ అవుతుంటే బీఆర్ఎస్ శకం ముగిసిందన్న పాయింట్ను కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ బైపోల్ భవిష్యత్తు దిశానిర్దేశకంగా ఉంటుందన్న వాదన పెరుగుతోంది. అందుకే అన్ని పార్టీలు శక్తికి మించి పనిచేస్తున్నాయి. ఈ బైపోల్లో ముగ్గురు అభ్యర్థులే కాదు, ఇండిపెండెంట్గా చాలా మంది రంగంలోకి దిగే అవకాశాలు పెరుగుతున్నాయి. 100 మందికి పైగా పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. RRR రైతులు, ఇతరత్ర భూసేకరణ బాధితులు, గ్రూప్ 1 అభ్యర్థులు, నిరుద్యోగులు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కొందరు, ఇలా చాలా మంది జూబ్లీహిల్స్ బైపోల్ను వేదికగా చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే 30 మందికి పైగా బరిలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అసలైన పోటీదారులపై ఓ క్లారిటీ రానుంది. కాంగ్రెస్ బూత్ స్థాయిలో వర్కౌట్ చేస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అజారుద్దీన్, స్థానిక సీనియర్ నాయకులు రెహమత్ నగర్ డివిజన్లో సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ జగం ముగిసిందన్నారు. జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడడం ఖాయమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఆమె తన కూతుళ్లతో కలిసి డివిజన్లలో ప్రచారాలు పెంచేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం కోసం 40 లక్షల చెక్కు ఇచ్చి పంపించారు. గత 3 టర్ముల్లో భర్త గెలవడం, ఆయన చేసిన అభివృద్ధి పనులు, చనిపోవడంతో జనంలో సానుభూతి పవనాలపై ఆశలు పెట్టుకున్నారు. సునీత గెలుపు కోసం కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు గౌడ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలగాలను బీఆర్ఎస్ మోహరిస్తోంది. సెటిలర్ల ఓట్లు తమకే వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు బలహీనతలు కూడా బాగానే కనబడుతున్నాయి. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని బరిలోకి తిప్పడం, మాగంటి వర్గంలో ఉన్న చీలికలు, ఎంఐఎం సపోర్టు దూరం అవ్వడం కాస్త ఇబ్బంది పెడుతున్నట్టే. బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా గ్రేటర్లో మాత్రం పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని గ్రేటర్లో అన్ని వర్గాలను తమ వైపే ఉన్నాయని నిరూపించుకుంది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న బైపోల్లో
మగటి సునీతను గెలిపించుకోవడం ద్వారా తమ పట్టు సడలలేదు అంటూ నిరూపించుకోవాలనుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఇక్కడ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజు ప్రచారాన్ని గట్టిగా నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లో గెలిస్తే జీహెచ్ఎంసీలో ప్రభావం చూపొచ్చని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఇక జూబ్లీహిల్స్ జరిగే ఈ ఉప ఎన్నిక పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలనకు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అంటూ కేటీఆర్ డైలాగ్ వారు పెంచుతున్నారు. అటు ఓట్ చోరిపోయిన కౌంటర్లు, ఎన్కౌంటర్లు భారీగా నడుస్తున్నాయి. అటు అన్ని పార్టీల కంటే లేటుగా బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మరోసారి లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన దీపక్ రెడ్డి 26,000 ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తమ వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్లో ఓ వర్గం ఓట్లు 2 పార్టీలు పంచుకుంటాయని, మరో వర్గం సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక వస్తాయన్న ఆశలో ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో 45 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. జూబ్లీహిల్స్లో గెలవడం ద్వారా గ్రేటర్ పీఠానికి మరింత దగ్గరవ్వాలన్న ప్లాన్తో బీజేపీ నడుస్తోంది. అందుకే వ్యూహాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం సానుభూతి కింద కన్వర్ట్ అవుతుందనుకుంటున్నారు. టీడీపీ సపోర్టు కూడా ఉందనుకుంటున్నారు వాళ్ళు. అయితే టికెట్ ఆలస్యంగా ప్రకటించడం, అగ్రనేతల పర్యటనలు కూడా పెద్దగా లేకపోవడం బైపోల్ను సీరియస్గా తీసుకోవట్లేదన్న ప్రచారం కూడా కాస్త బీజేపీకి మైనస్గా కనపడుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం 3 పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉండగా బీసీలు, ముస్లింలు కీలక ఓటర్లుగా ఉన్నారు.